Hello everyone, welcome to my channel. This is Dr. Pradeep Kumar, pediatrician, Krupa Children's Clinic, ఏంటంటే కాలనీ నిర్మల్. సో ఈరోజు నేను మళ్ళీ ఇంకొక వీడియోతో ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చిన అదేంటంటే జిందాత్ లిస్మస్తు విక్స్ వేపో రబ్బు చెండు బామ్. సో ఇవన్నీ ఈ సీజన్లో చాలామంది పేరెంట్స్ కొనుక్కున్నారు, ఆల్రెడీ వాడుతున్నారు. సో ఇవి ఎంతవరకు సేఫ్? ఓకే, సో సైన్స్లో వీటికి ఉన్న స్థానం ఏంటి, వీటి మీద ఎంత రీసెర్చ్ అయింది, అసలు ఈ కంటెంట్స్ ఏంటి, బేసికలీ ఎవరికి తెలియదు అన్నమాట. సో తెచ్చేసుకుంటాం, మన పిల్లలకి పెట్టేస్తాం, వాళ్ళు కూడా పబ్లిసిటీ యాడ్స్ అలాగే ఇస్తూ ఉంటారు. సో చలో నేను ఈరోజు ఈ టాపిక్ మీద చాలా డీప్గా నేను వెళ్ళబోతున్నాను. సో జనరల్గా మనకి ఏం చేస్తున్నారంటే ఈ సీజన్లో అందరూ వాడుతున్నారు. మీరు జిందాతిస్మస్ కొనుక్కున్నారు, మీ పిల్లలకి పాలల్లో నీళ్ళల్లో వేస్తూ ఉంటారు. మీరు జండు బామ్ కొనుక్కున్నారు, బేబీ విక్స్లు కూడా కొన్నారు. సో నేను ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటి కంటెంట్స్ ఏంటి, ఏవి ఎంతవరకు ప్రాబ్లం చేస్తాయో నేను చెప్పబోతున్నాను. ఓకే, అయితే మీలో చాలామంది ఏం చేస్తారంటే మీ పిల్లలకి ఈ సీజన్లో బేబీ విక్స్ కొంటారు, మంచిగా ముక్కుకు పెడతారు, బాడీకి పెడతారు, చక్కగా మసాజ్ చేస్తారు. ఓకే, అయితే వీటిలో ఉన్న సైన్స్ ఏంటి, కంటెంట్స్ ఏంటి, ఎంతవరకు ఏది ఫ్యాక్ట్స్ అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. ఓకే, సో నేను ఒక స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తున్న ఈ స్లైడ్ వచ్చేసి మనకి జిందాతిస్మత్, సో ఫేమస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో ఉన్న కంటెంట్స్ ఏమిటంటే ఒకటి అబ్జైన్ ఉంటుంది, రెండోది యూకాలిప్టస్ ఉంటుంది అంటే నీలగిరి. సో అబ్జైన్ అంటే వాము, మన తెలుగులో వాము అంటాం కదా, సో అదనమాట. సో సెకండ్ది యూకాలిప్టస్ అంటే నీలగిరి ఆకులు, అండ్ మూడోది మెంతాల్ అంటే పుదీనా, అండ్ నాలుగోది వచ్చేసి క్యాంఫర్. క్యాంఫర్ అంటే మనకి కర్పూరం. ఓకే, సో లాస్ట్ది వచ్చేసి అల్గనా టింక్టోరియా అంటే ఇది ఒక హెర్బ్ అండి. సో దీన్ని డయర్స్ ప్లాంట్ అంటారు, డయర్స్ హెర్బ్ అంటారు. సో దీన్ని వేరుని ఎండబెట్టి దాన్ని బాగా గ్రైండ్ చేస్తే రెడ్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది అనమాట. దీన్ని డైగా వాడుతూ ఉంటారు. అయితే మీరు జిందాతిస్మస్ చూసినప్పుడు చాలా రెడ్గా ఉంటుంది, గమనించారా? ఆ కలర్ని గమనించారా? ఓకే, మీరు అదే జండు బామ్ని చూసారనుకోండి వైట్గా ఉంటుంది. సో బేబీ విక్స్ వైట్గా ఉంటుంది. ఆ వైట్కి రెడ్కి తేడా ఏమిటంటే ఈ అల్గనా టింక్టోరియా. సో ఈ ప్లాంట్ యొక్క వేరుని ఎప్పుడైతే వేస్తారో రసాన్ని అప్పుడు ఎర్రగా మారుతుంది. అయితే ఇందులో చాలా వరకు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి అంటే యూకాలిప్టస్ అండ్ క్యాంఫర్ అంటే కర్పూరము విత్ యూకాలిప్టస్. అయితే మన ప్రాబ్లం ఏంటంటే జిందాతిస్మత్ ఎక్కువ శాతం మంది పిల్లలు పాలలో కలిపి వేసేస్తారు నోట్లో. మీరు గమనించారా? చాలామంది పాలలో కలిపేసారని చుక్కలు వేసి జిందాతిస్మత్ నోట్లో పోసేస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను, ద సో కాల్డ్ ఫేమస్ ప్రొడక్ట్ అనమాట, విక్స్ బేబీ రబ్. సో బేబీ రబ్లో వారు కింద కంఫర్టింగ్ కేర్ అని పెడతాడు చక్కగా. సో మనకి కంటెంట్స్ ఏమి అని నేను వెబ్సైట్లో చూసినప్పుడు అక్కడ ఉన్నది ఏమిటంటే లావెండర్ ఒకటి ఉంది, అలోవెరా ఉంది, రోజ్మేరీ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, అండ్ యూకాలిప్టస్ ఉంది. క్లియర్? సో మనకి జిందాతిస్మత్లో ప్లస్ బేబీ విక్స్లో కామన్గా ఉన్న కాంపోనెంట్ యూకాలిప్టస్. ఓకే, ఫైన్. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్న పాయింట్. అయితే మనకి బేబీ విక్స్ యాడ్ చూసినప్పుడు లేదంటే బేబీ విక్స్ వెబ్సైట్లో వెళ్ళి మీరు చక్కగా ఆ ఫోటో చూసినప్పుడు వాడు అద్భుతంగా రాస్తూ ఉంటాడు. ఏమనంటే జెంట్లీ మసాజ్ ఆన్, నేను చూపిస్తున్న స్లైడ్ చూడండి. జెంట్లీ మసాజ్ ఆన్ బేబీ చెస్ట్ మీద పెట్టండి, బ్యాగ్ మీద పెట్టండి, అరికాళ్ళకు పెట్టండి, అరిచేతులకు పెట్టండి, మెడకి పెట్టండి, చక్కగా రాస్తూ ఉంటాడు కదా. సో ఆ ఫొటోస్ కూడా రాస్తాడు. కింద ఒక లైన్ పెడతాడు ఏమనంటే మొత్తం మసాజ్ చేయండి ఫర్ మాయిశ్చరైజింగ్ అండ్ సూతింగ్ బేబీ కేర్. వాహ్, ఖతర్నాక్ లైన్ కదా. సో మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కోసం, సూతింగ్ లైన్ కోసం చక్కగా రాయమని చెప్పినాడు. ఓకే, అండ్ రెండోది వచ్చేసేసి నేను జిందాతిస్మస్ స్లైడ్ చూపిస్తున్నాడు చూడండి. సో ఇందులో మనకు ఉంది వచ్చేసి యూకాలిప్టస్, వాడు చక్కగా రాశాడు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, థైమాల్, మెంతాల్, క్యాంఫర్ ఇవన్నీ రాసినారు. ఓకే, అయితే మనం చాలా వరకు ఇది ఎక్కువ పాలల్లో నీళ్ళలో కలిపి పిల్లలకి జలుబైనప్పుడు చెంచలో పెట్టి ఫాట్మన్ పోసేస్తూ ఉంటారు. సో అది ఇండియాలో చాలా కామన్ ప్రాక్టీస్. అయితే నేను ఈరోజు ఈ టాపిక్ మీద కొంచెం డీప్గా వెళ్తున్నాను. సో ఎందుకంటే ఈ బేబీ విక్స్లో ఈ జిందాతిస్మత్లో ఉన్న కామన్ కంటెంట్ ఏమిటి అంటే యూకాలిప్టస్. ఓకే, ఈ యూకాలిప్టస్ గురించి నేను కొంచెం డీప్గా వెళ్తాను. ఆ తర్వాత క్యాంఫర్ అంటే కర్పూరం గురించి కొంచెం డీప్గా వెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రీసెర్చ్ పేపర్ చూడండి. సో ఇది ఐపీ ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూరో సైన్సెస్, ఇందులో పబ్లిష్ అయింది. వీళ్ళు ఏం చెప్తారంటే అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్ ఫాలోయింగ్ ద యూకాలిప్టస్ ఆయిల్ ఇన్హలేషన్. మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ ద వర్డ్ ఇన్హలేషన్. ఇన్హలేషన్ అంటే పీల్చుకోవడం. ఓకే, తాగడం కాదు అండ్ రుద్దడం కాదు, పీల్చుకోవడం, జస్ట్ పీల్చుకోవడం వల్ల. అండ్ అన్కామన్ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ ఆఫన్ ఇగ్నోర్డ్. అర్థమవుతుందా? సో మనుషులు లైట్గా తీసుకుని మనుషులు ఇగ్నోర్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీళ్ళు ఏమని రాస్తారంటే కింద చూడండి, వి రిపోర్ట్ అన్ ఇంట్రెస్టింగ్ అడల్ట్ పేషెంట్ హు డెవలప్డ్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జనరల్ జీటీసీఎస్ సీజర్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ఇన్హలేషన్ ఆఫ్ ద యూకాలిప్టస్ ఆయిల్. సో ఈ యూకాలిప్టస్ ఆయిల్ అంటే నీలగిరి ఆకుల యొక్క స్మెల్ని పీల్చినప్పుడు ఫిట్స్ వచ్చినట్టుగా వీరు గమనించారు. అయితే కంక్లూజన్లో ఒక లైన్ రాస్తారు, అవేర్నెస్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ కాంప్లికేషన్ అమాంగ్ ద ట్రీటింగ్ ఫిజిషియన్స్ and the patients helps in the timely diagnosis and appropriate management. Okay, community level education programs and proper labeling regarding the potential adverse effects of the commonly used over the counter remedies needs to be
పొటెన్షియల్ రెమెడీస్ నీడ్స్ టు బి ఎంకరేజ్డ్. ఓకే, సో వీళ్ళు ఏం రాస్తారంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి ఒకటి. రెండోది ఈ కమ్యూనిటీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటే ఈ పదార్థం గురించి, ఈ యూకలిప్టస్ గురించి చాలా వరకు మన కమ్యూనిటీలో చాలా మందికి తెలవాల్సింది ఉంది. ఓకే, దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతుందో ఈ ఓవర్ ద కౌంటర్ పైన దొరికేటటువంటి ఈ మెడిసిన్స్ యొక్క అడ్వర్స్ అనేది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా రాసినారు. ఓకే, ఇప్పుడు నేను రెండో పేపర్ చూపిస్తున్నాను. ఇది క్యూరియస్లో పబ్లిష్ అయింది. చాలా అథెంటిక్ జర్నల్స్ ఇవి. ఓకే, సో క్యూరియస్ అనేది చాలా అథెంటిక్ జర్నల్స్. నేను ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ చదువుతూ ఉంటాను ఇందులో. అయితే ఇందులో ఒక పాయింట్ రాస్తారు, యూకలిప్టస్ ఆయిల్ ఇండ్యూస్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్. ఓకే, ఎ సింగిల్ సెంటర్ ప్రాస్పెక్టివ్ స్టడీ. అయితే వీళ్ళు రాసేది ఏమిటంటే కింద చక్కగా రాస్తారు చూడండి. సో EOIS అంటే యూకలిప్టస్ ఆయిల్ ఇండ్యూస్డ్ సీజర్స్ అంటే ఫిట్స్. మనం ఫిట్స్ కొడతారు కదా పిల్లలు, సో ఫిట్స్ అనమాట. సో యూకలిప్టస్ ఆయిల్ ఇండ్యూస్ సీజర్స్ కెన్ అక్కర్ యాజ్ అ ఫస్ట్ సీజర్ ఆర్ అ బ్రేక్ త్రూ సీజర్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎపిలెప్సీ పేషెంట్స్. అంటే మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఈ ఆయిల్ని మీరు తీసుకుంటారో, అంటే మీరు ఫస్ట్ స్టడీలో గాలి వీరిస్తే చాలు ఇది తాగడం అనమాట. తాగడం అంటే మన జిందాతిస్మత్లో ఉంది యూకలిప్టసే. సో దీన్ని తాగడం వల్ల ఏమవుతుంది అంటే వాడికి ఫస్ట్ సరైన ఫిట్స్ వస్తాయి, లేకపోతే ఆల్రెడీ వాడు ఫిట్స్ పేషెంట్ అయితే దీనివల్ల ఫిట్స్ రావచ్చు అని రాసి కింద చక్కగా ఒక లైన్ రాస్తాడు. డిస్పైట్ ద ప్రీవియస్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ద లిటరేచర్ కోటింగ్ ద సీజరోజెనిక్ పొటెన్షియల్ ఆఫ్ ద యూకలిప్టస్ ఆయిల్, దిస్ అవేర్నెస్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ క్లినిషియన్స్ అండ్ పేరెంట్స్. ఈ యూకలిప్టస్ ఆయిల్ గురించి ఇది ఫిట్స్ తీసుకొని వస్తుందనే ఈ పర్టికులర్ థింగ్ అనేది డాక్టర్స్ కానీ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కానీ ఎక్కువ తెలియకుండా ఉన్నది. సో ఈ పాయింట్ని వీళ్ళు చాలా క్యూరియస్లో ఈ లైన్లో అండర్లైన్ చేస్తారు. ఓకే, అయితే చాలామంది మీరు అంటారు, సార్ మేము తాగం సార్, వాసన విరిస్తే ఏమవుతుంది అంటారు. ఓకే, సో నేను ఒక చిన్న పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇది NLMలో పబ్లిష్ అయింది. సో ద ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లీగ్ అగెన్స్ట్ ఎపిలెప్సీ. సో ఎపిలెప్సియా ఓపెన్లో పబ్లిష్ అయిందన్నమాట. వీళ్ళు చక్కగా రాస్తారు, యూకలిప్టస్ ఆయిల్ ఇన్హలేషన్ ఇండ్యూస్ సీజర్. ఓకే, నేను ఫస్ట్ సెడ్లో కూడా ఇన్హలేషన్ చూపించాను, అంటే పీల్చడం. ఈ థర్డ్లో కూడా యూకలిప్టస్ ఆయిల్ ఇన్హలేషన్ ఇండ్యూస్ సీజర్. సో వీళ్ళు చక్కగా రాస్తారు, ఏ నోబెల్ అన్రికగ్నైజ్డ్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్. అర్థమైందా అన్న పదము. సో ఏ నోబెల్, ఓకే, అండర్ రికగ్నైజ్డ్ అంటే ఎవరికి తెలియనటువంటి, ఓకే, ప్రివెంటబుల్ అంటే మీరు దాన్ని రాకుండా ఈజీగా చేయగలుగుతారు. సో ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్. సో వీళ్ళు ఏం రాస్తారు కింద చక్కగా అంటే నేను అండర్లైన్ చేస్తాను వీళ్ళ ఆబ్జెక్టివ్స్లో. 8 patients had generalized tonic-clonic seizures and 2 had CPS. We aim to raise the awareness of seizures induced by the exposure to eucalyptus oil. మేము స్టడీ ఎందుకు చేశామంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి మేము చేశాము. అయితే కింద చక్కగా వీళ్ళు ఈ ఆబ్జెక్టివ్ని మెన్షన్ చేసి కంక్లూజన్స్ రాస్తారన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇంకొక జర్నల్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసేసి మనకి ఏషియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ క్లినికల్ రీసెర్చ్లో పబ్లిష్ అయింది. ఇది పబ్లిష్ అయిన సంవత్సరము మనకి 2020లో పబ్లిష్ అయింది. అయితే వీళ్ళు ఒక అద్భుతమైన పాయింట్ రాస్తారు, ఏ కేస్ సిరీస్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ ఇండ్యూస్డ్ సీజర్స్. ఓకే, అయితే ఇందులో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు. ఏమనంటే ఇక్కడ నేను గ్రీన్ స్టార్ పెట్టాను చూడండి. ఇట్ కంటెన్స్ అప్రాక్సిమేట్లీ 90% సినోలి. ఈ సినోలి గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫిట్స్ ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది ఈ సినోలిలోనే నిక్షిప్తమైందనమాట. ఈ యూకలిప్టస్ ఆయిల్లో ఉండే పదార్థమే ఈ 1,8 సినోలి. ఓకే, సో వీళ్ళేమని రాస్తారు అంటే ఇట్ కంటెన్స్ అప్రాక్సిమేట్లీ 90% సినోలి అండ్ ఇస్ రెడీలీ అవైలబుల్ వరల్డ్ వైడ్ ఇన్ ద ఓవర్ ద కౌంటర్ కాఫ్ డ్రాప్స్, లెనిమెన్స్, టూత్ పేస్ట్, మౌత్ వాషెస్, కోల్డ్ ప్రిపరేషన్స్, హెయిర్ లైస్, చాలా వాటిలో దొరుకుతుంది. ఓకే, అయితే వీళ్ళు రాసే పాయింట్ ఏమిటంటే సో ఇది ఇండియాలో చాలా ఈజీగా దొరుకుతుంది. మాకు వచ్చినటువంటి ఈ ఫిట్స్ పేషెంట్లో మేము ఈజీ చేసాము, MRI చేసాము, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళలో ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ మేము చూడలేకపోయినామని రాసి కింద రాస్తారు, ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద యూకలిప్టస్ ఆయిల్, ఏ కామన్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ హౌస్ హోల్డ్. సో ప్రతి డాక్టర్కి తెలియాల్సిన విషయం ఏమిటంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ అనగా ఈ నిలిగిరి ఆకుల యొక్క వాసన వల్ల కానీ దీన్ని తాగడం వల్ల కానీ పిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ పైన రాస్తాడు, యూకలిప్టస్ ఆయిల్ ఇండ్యూస్డ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఇస్ రేర్ ఇన్ బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. అయితే పిల్లల్లో అడల్ట్స్లో చాలా తక్కువ, కానీ కొంతమంది పిల్లల్లో లో కాన్సన్ట్రేషన్స్లో తీసుకున్నా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, అయితే రైట్, నేను ఎందుకు ఫిట్స్ వస్తాయి, ఓకే, అసలు ఈ యూకలిప్టస్ ఆయిల్ అంటే నిలిగిరి ఆకులు తీసుకుంటే ఎందుకు ఫిట్స్ వస్తాయి అంటే ఈ యూకలిప్టస్ ఆయిల్లో ఉండే యాక్టివ్ కెమికల్ పేరు ఏమిటి అంటే 1,8 సినోలి. ఓకే, సో ఈ 1,8 సినోలి ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే బేబీ స్కిన్ మీద పెట్టినప్పుడు బేబీ స్కిన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉండడం వలన ఈ 1,8 సినోలి అనే కంపౌండ్ అనేది స్కిన్ నుంచి ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది, ఈజీగా లోపలికి వెళ్ళిపోయి
అది నర్వస్ సిస్టమ్ మీద, మనిషి యొక్క నరాల మీద యాక్ట్ అయ్యి నరాల పైన ఉన్నటువంటి పొటాషియం ఛానల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన బాడీలో ఒక సిగ్నల్ పాస్ అవ్వడానికి పొటాషియం ఛానల్స్ నర్వ్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ పొటాషియం ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఓకే, అండ్ రెండోది ఈ కాల్షియం ఛానల్స్ ఉంటాయి, వీటి యొక్క రెగ్యులేషన్ అనేది దెబ్బతింటుంది మొత్తం. సో వాటి ఇన్వర్డ్ ఫ్లో కరెంట్స్ అనేవి మొత్తం అప్రెగ్యులేట్ అయిపోతాయి కాల్షియం ఛానల్స్కి. సో ఈ పొటాషియం ఛానల్స్ బ్లాక్ అవ్వడం వలన, ఈ కాల్షియం ఛానల్స్ మొత్తం అప్రెగ్యులేట్ అవ్వడం వలన వాడికి ఫిట్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ ద చిల్డ్రన్. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. ఏ మెడిసిన్ మీరు పైన పెట్టినా అది ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది కంపేర్ టు ద అడల్ట్ స్కిన్. పెద్దవాళ్ళ స్కిన్ కంటే చిన్నవాళ్ళ స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. కనుక ఈ 1,8-Phenol అనే కంపౌండ్, ఈ యూకలిప్టస్ ఆయిల్లో ఉన్నటువంటి కెమికల్ అనేది ఈజీగా స్కిన్లోకి వెళ్ళేసేసి ఇది సీజర్స్ని తీసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అయితే మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ యూకలిప్టస్ ఆయిల్ని మనం స్కిన్ మీద పెడతామో, ఈ స్కిన్ మీద పెట్టినప్పుడు ఆ స్కిన్లో నుంచి లోకల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కానీ మనం జిందాల్ తిస్మత్లో ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ సినోలిని డైరెక్ట్ నోట్లో పోసేస్తామన్నమాట. మీకు అర్థమవుతుందన్న పాయింట్. సో ఇదే విషయంలో మన పర్టికులర్ మన తెలంగాణలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. సో వీళ్ళు కూడా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు ఇండియన్ పీడియాట్రిక్స్ వెబ్సైట్లో. అది నేను చూపిస్తున్నాను ఇప్పుడు. సో హెర్బల్ మెడిసిన్ ఇండ్యూస్ సీజర్స్ ఇన్ ద చిల్డ్రన్ ఏ సింగిల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఓవర్ 18 months. సో ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు, ఇందులో న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పబ్లిష్ చేశారు. వీళ్ళు రాసింది ఏమిటంటే ద హెర్బల్ ప్రిపరేషన్స్ హ్యావ్ ఇంగ్రీడియంట్స్ లైక్ క్యాంఫర్, యూకలిప్టస్ ఆయిల్, మెంథాల్ అండ్ అదర్ అరోమాటిక్ కంపౌండ్స్. కింద ఒక బ్లూ లైన్ పెట్టి అండర్లైన్ చేసింది చూడండి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రజెంట్ స్టడీ was to highlight the seizurogenic potential of these components and increase awareness among the pediatricians. So pediatricians అంటే చిన్నపిల్లల డాక్టర్లో వీటి యొక్క అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ స్టడీని పబ్లిష్ చేస్తున్నాము. ఓకే, అయితే కింద రాస్తారు చూడండి ఇదే పేపర్ కంటిన్యూషన్లో. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రిపరేషన్ వాజ్ ద లిక్విడ్ ఫార్ములేషన్ జిందాల్ తిస్మత్. పేరు పెట్టారండి చక్కగా, మీరు చూడండి అక్కడ. ఓకే, సో వీళ్ళ స్టడీలో నియర్లీ 15 మెంబర్స్లో స్టడీ అయింది. సో 15 మెంబర్స్లో ఈ పేపర్ స్టడీ చేసినప్పుడు అందులో 13 మెంబర్స్ అంటే నియర్లీ 86.7 మెంబర్స్ జిందాల్ తిస్మత్ తాగిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళలో ఫిట్స్ వచ్చినాయి అనమాట. అక్కడ కింద రాస్తాడు ద క్వాంటిటీ ఆఫ్ ద లిక్విడ్ ప్రిపరేషన్ యూజ్డ్ వాజ్ 2 to 5 drops. సో 2 to 5 drops అంటే 6 out of 13 children and 0.5 to 2 ml 6 out of 13 children. 1 children drank 5 ml of the preparation. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఫిట్స్ పిల్లల్లో నియర్లీ ఈ 6 మెంబర్స్ 2 to 5 drops తాగినవారు, అండ్ ఇంకొక 6 పిల్లలు వచ్చేసి మనకి 0.5 to 2 ml తాగినవారు, అండ్ ఇంకొక బాబు వచ్చేసి మొత్తం 5 ml ప్రిపరేషన్ తాగినవాడు. సో వీళ్ళు జిందాల్ తిస్మత్ అనే పేరు పెట్టి మరి ఈ రీసెర్చ్ ఆర్టికల్ని ఇండియన్ పీడియాట్రిక్స్ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. ఓకే, అయితే వీళ్ళు ఏమంటారంటే కింద టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ కేస్ సిరీస్ ఇన్ ద చిల్డ్రన్ టిల్ డేట్ హైలైటింగ్ ద సీజరోజెనిక్ పొటెన్షియల్ ఆఫ్ ద హెర్బల్ మెడికేషన్స్ కంపౌండ్. అంటే మాకు తెలిసిన మా జ్ఞానం పరంగా అయితే ఇంత పెద్ద కేసు సిరీస్ అని ఇదే ఫస్ట్ టైము మేము పబ్లిష్ చేయడం అనేది అది రాస్తున్నారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పొటాషియం ఛానల్ బ్లాక్ అవుతుంది, ఈ కాల్షియం ఛానల్ అప్రెగ్యులేట్ అయిపోయి ఈ 1,8-Phenol అనేది ఫిట్స్ను తీసుకొని వస్తుంది అనే పాయింట్ నేను కింద అండర్లైన్ చక్కగా చేశాను, చూడొచ్చు మీరు. ఓకే, అయితే ఈ లాస్ట్ లైన్ ఏమని రాస్తారంటే డిస్పైట్ ద ప్రీవియస్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ద లిటరేచర్ కోటింగ్ ద సీజరోజెనిక్ పొటెన్షియల్ ఆఫ్ ద హెర్బల్ కాంపౌండ్స్, దిస్ అవేర్నెస్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ బోత్ క్లినిషియన్స్ అండ్ పేరెంట్స్. మళ్ళీ సేమ్ పాయింట్. సో చాలామంది పేరెంట్స్కి, చాలామంది పీడియాట్రిషియన్స్ కానీ డాక్టర్స్ కానీ ఈ పాయింట్ తెలవలేకుండా ఉంది. కాబట్టి మేము ఈ స్టడీలో దీన్ని పబ్లిష్ చేస్తున్నాము. ఓకే, అయితే మన యూకలిప్టస్ ఆయిల్ ఏదైతే నీలగిరి తైలం ఉందో, ఈ నీలగిరి తైలము మన బేబీ విక్స్లో ఉంటుంది, జడ్డుబాములో ఉంటుంది, జిందాల్ తిస్మత్లో ఉంటుంది, వీటన్నిటిలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఒకసారి నేను మీకు ఈ ఫోటో చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీకు అర్థం అవ్వాలి, ఆ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ ఫోటో చూడండి చక్కగా. సో ఇక్కడ రాసి చూడండి బేబీ రబ్. ఓకే, విక్స్ బేబీ రబ్ కంఫర్ట్ ఫర్ బేబీస్. అబ్బా సూపర్ కదా. సో కంటెంట్స్ అలోవెరా, కోకోనట్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్, లావెండర్ అండ్ రోజ్మేరీ. యూకలిప్టస్ ఆయిల్ లేదు, గమనించారా? అక్కడ లేదు, గమనించారా? రైట్. సో నేను ఇంకొక చిన్న స్లైడ్ చూపిస్తున్నాను, చక్కగా రాసినాడు ఇక్కడ. బేబీ రబ్ మాయిశ్చరైజర్స్, సూతర్స్ అండ్ రిలాక్స్. సంతోషంగా పడుకున్నాడు కదా బాబు. రైట్, నేను ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తున్నాను. ఇప్పుడు మీరు పైన చూస్తే ఈ ఫోటోలో నేను కరెక్ట్గా విక్స్ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాను ఈ ఫోటోని. మీరు పైన చూడొచ్చు wix.co.in బ్రౌజ్ ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. లింక్ కూడా మీకు కనబడుతుంది. సో ఈ ఫోటోలో మీరు చూసినప్పుడు చక్కగా వాడు అక్కడ పైన కంటెంట్స్ అలోవెరా, కోకోనట్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లావెండర్ అండ్ రోస్మేరీ అని రాస్తాడు. కానీ ఎక్కడ కూడా యూకలిప్టస్ ఆయిల్ మెన్షన్ చెయ్యరు. అర్థమవుతుందా? ఎందుకు అంటే యూకలిప్టస్ ఆయిల్ మంచిది కాదు అని వాళ్ళకి కూడా తెలుసు. అండ్ కింద చూడొచ్చు మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి చక్కగా. నేను కింద బ్లూ అండర్లైన్ చేశాను. ఇట్ కంటైన్స్ అలోవెరా, కోకోనట్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లావెండర్ అండ్ రోస్మేరీ. అంతే, ఫుల్ స్టాప్. దాని తర్వాత యూకలిప్టస్ ఆయిల్ రాయలేదు, గమనించారా? బట్
మీరు ఈ 4th ఫోటోని చూసినప్పుడు ఇక్కడ లైన్గా ఫొటోస్ ఉన్నాయి కదా కింద ఈ 25 ml పైన. సో ఈ 4th ఫోటో చూసినప్పుడు అక్కడ చాలా క్లియర్గా రాస్తారు ఏమనో తెలుసా? ఇప్పుడు చూడండి ఈ ఫోటో చూడండి ఒకసారి చక్కగా బేబీ రబ్ కంఫర్టింగ్ కేర్, ఇక్కడ లావెండర్, అలోవెరా, రోస్మెరీ, కోకోనట్ ఆయిల్ అండ్ యూకాలిప్టస్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో యాజ్ పర్ ద నార్మ్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. బట్ ఏంటంటే ఆ పాయింట్ ఒక యూకాలిప్టస్ ఒక్కదాన్ని మీకు ముందడ కనబడే దాంట్లో పెట్టరు, ఆ కింద దాంట్లో పెట్టరు, ఎక్కడా పెట్టరు. ఓకే, సో వాడు 4th ఇమేజ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఎట్లా 4వ ఇమేజ్ని చూడరు కదా, ఫస్ట్ ఇమేజ్ని చూస్తారు కదా, చూడాల్సింది అనుకుంటే. సో అందుకని దాన్ని ముందడ ఎప్పుడు మెన్షన్ చేయరనమాట. అయితే నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ పాయింట్లో వీడు చక్కగా రాస్తారనమాట, ఇవన్నీ క్లియర్గా రాసి పెడతారు. అయితే మీకు మ్యాటర్ ఏంటంటే ఈ యూకలిప్టస్ నీలగిరి ఆకుల తైలం, ఇప్పుడు వీడు ఏవైతే చేస్తున్నాడు ఈ కంపౌండ్స్ అన్ని లావెండర్, అలోవెరా, రోస్మెరీ, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ పర్వాలేదు. యూకలిప్టస్ ఆయిల్ వేయకపోతే ఆ పంచు రాదన్నమాట, ఆ దమ్ము, ఆ పవర్ రాదు. సో అందుకనే యూకలిప్టస్ ఆయిల్ మీద ఎన్నో రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఆ రీసెర్చ్ స్టడీస్ అన్నింటిలో కూడా యూకలిప్టస్ ఆయిల్ వల్ల ఫిట్స్ వస్తున్నాయని చెప్పినాయి కాబట్టి దాన్ని ముందు లేబుల్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. గమనించారా? ఓకే, రైట్. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక యూకలిప్టస్ ఆయిల్ ప్రిపరేషన్స్ మీరు ఇస్తారా ఇవ్వరా అనేది నేను మీకు వదిలేస్తున్నాను. నేను చెప్పాల్సింది సైన్స్ని మీ ముందు పెట్టాను, రీసెర్చ్ని మీ ముందు పెట్టాను. ఓకే, అయితే నేను ఇప్పుడు రెండో కాంపోనెంట్కి వెళ్తున్నాను, అదేంటంటే కర్పూరము. ఓకే, సో కర్పూరము, క్యాంఫర్. సో ఇది మనకి ఎక్కువ శాతము జిందాత్ లిస్మత్లో ఉంది. ఓకే, చాలా వరకు జండు బాంబ్స్లో కూడా చాలా వరకు మనకి క్యాంఫర్ కనబడుతుంది. అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఒక చక్కటి పేపర్ పబ్లిష్ చేశారు, ఏ క్లస్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ విత్ సీజర్స్ కాస్డ్ బై ద క్యాంఫర్ పాయిజనింగ్. ఓకే, అయితే వీళ్ళు ఏమంటారంటే కింద చూడండి, isolated case of camphor-induced seizures have been reported in young children after gastrointestinal, dermal and inhalational exposure. అంటే వాసన బీర్చిన వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చినాయి. కింద చూడండి, objective to describe a cluster of camphor associated seizure activity resulting from the availability of imported camphor products. చక్కగా రాస్తారు ఇక్కడ. క్యాంఫర్ మే బి కంక్లూజన్స్లో క్యాంఫర్ మే బి కామన్ yet unrecognized source of seizures in children in certain ethnic population that use it as a natural remedy. Natural remedy అంటే ఇదే మనం వాసనకి ఇదంతా రాస్తాం కదండి, క్యాంఫర్ని, కర్పూరంని చక్కగా ప్రిపరేషన్స్లో ఉంటాయి కదా. సో మీకు తెలియకుండానే ఫిట్స్ తీసుకొచ్చేది క్యాంఫర్ అనేది వాళ్ళు చక్కగా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్లైన్స్లో రాశారు. అయితే మన ఇండియా వాళ్ళు కూడా ఏమీ తీసిపోలేదు. మన ఇండియన్ పీడియాట్రిక్స్ వెబ్సైట్లో కూడా చక్కటి స్టడీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. క్యాంఫర్ పాయిజనింగ్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తారంటే క్యాంఫర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వేపోరైజ్డ్ ఆర్ టాపికల్ కోల్డ్ మెడికేషన్స్, టాపికల్ మస్క్లోస్కెల్టల్ అనెస్థెటిక్ ప్రిపరేషన్స్ అని రాసి కింద రాస్తారు చూడండి చక్కగా. ఇట్ ఈస్ పొటెన్షియల్లీ ఫ్యాటల్ ఈవెన్ వెన్ టేకెన్ ఇన్ స్మాల్ డోసెస్ ఇన్ చిల్డ్రన్. ఓకే, సో చిన్న పిల్లల్లో కొంచెం డోస్ తీసుకున్నా కూడా అది చాలా డేంజర్గా రాసినారు. అయితే మనకు జిందాత్ లిస్మత్లో ఉన్నది క్యాంఫరే కదండి. సో మన జిందాత్ లిస్మత్లో ఉంది క్యాంఫరే కదా, మనం డైరెక్ట్గా తాగేస్తున్నాం చక్కగా. సో ఇట్ ఈస్ రిమార్కబుల్ ఫర్ ఇట్స్ ర్యాపిడిటీ ఆఫ్ యాక్షన్. క్యాంఫర్ కంటైనింగ్ ప్రొడక్ట్స్ కెన్ నాట్ ఎక్సీడ్ 11% ఆఫ్ ద క్యాంఫర్ యాజ్ సెట్ బై ద FDA. బట్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన ఇండియాలో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాంఫర్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్. చక్కగా చూడండి ఎంత అద్భుతంగా ఉంది పాయింట్ ఇది. సో 11% దాటద్దు యాజ్ పర్ ద FDA. నేను ఇది అమెరికన్ జర్నల్స్లో కూడా చదివాను, 11% కంటే ఎక్కువ దాటితే ప్రాబ్లం అవుతుందని. అయితే మన ఇండియన్ ప్రొడక్ట్స్లో ఈ క్యాంఫర్ ఎంత చేస్తున్నారో వాళ్ళు రాయరు. అదే కదా పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, అయితే ఈ క్యాంఫర్ అనేది మనం ఎప్పుడైతే వీటికి వేస్తామో చాలా ఘాటుగా ఉంటుంది. ఓకే, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి, ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్, అంటే ఇది ఆస్ట్రేలియన్ పేపర్, ఇది ఆస్ట్రేలియన్ రీసెర్చ్ పేపర్. ఇది వీళ్ళు చక్కగా క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ రాస్తారు. ఇందులో వీళ్ళు రాస్తారు ఏంటంటే క్యాంఫర్ ఈస్ హైలీ టాక్సిక్. ఓకే, అండ్ సీజర్ క్యాన్ అక్కర్ ఇన్ 90 minutes ఆఫ్ ఇంజెక్షన్. అక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తారు చూడండి, వీళ్ళు ఏమని రాస్తారంటే క్యాంఫర్ ఈస్ హైలీ టాక్సిక్ వైల్ ఇట్ ఈస్ రెడీలీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద స్కిన్. మోస్ట్ టాక్సిక్ ఎక్స్పోజర్ ఈజ్ ఫ్రమ్ ద ఇంజెక్షన్. ఓకే, ఇంజెక్షన్ అంటే మనం తింటారు, బట్ స్కిన్ మీద రుద్దినప్పుడు కూడా ఫాస్ట్గా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోతుంది. అండ్ కింద రాస్తారు చూడండి, కామన్ సబ్స్టెన్సెస్ కంటైనింగ్ క్యాంఫర్ ఇంక్లూడ్ అండ్ విక్స్, ఇన్హేలర్, రబ్స్, డెకో రబ్, టైగర్ బామ్, ఎమో, ఇవన్నీ రాసి చక్కగా కింద ద విక్టోరియన్ పాయిజనింగ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డస్ నాట్ రికమెండ్ ద యూజ్ ఆఫ్ క్యాంఫర్ యాజ్ ఇట్ హెస్ నో ప్రూవెన్ హెల్త్ బెనిఫిట్స్. నా పాయింట్ మీకు అర్థమైందా? ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేదు కాబట్టి వీళ్ళు రికమెండ్ చేయడము లేదు. ఈ పాయింట్ మీరు క్లియర్గా అండర్లైన్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఇంకొక పేపర్ చూపిస్తున్నాను, ఇది టర్కిష్ గైడ్లైన్స్. ఇవి టర్కిష్ ఆర్చివ్ ఆఫ్ పీడియాట్రిక్స్, టర్కిష్ పీడియాట్రిక్ అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసింది. ఓకే, వీళ్ళు రాస్తారు సీజర్స్ డ్యూ టు ద హై డోస్ క్యాంఫర్ ఇంజెక్షన్. ఓకే,
ఈ టైటిల్ చూడండి, హై డోస్. అంటే మీరు అనుకోవచ్చు, సార్ హై డోస్ మేము ఎక్కడ ఇస్తాం సార్, మేము కొంచెమే పెడతాం కదా, కొంచెమే తాగిపిస్తాం కదా అంటారు కదా. కింద చూడండి ఇప్పుడు. సో వీడు హై డోస్ అని రాసి కింద ఒక పాయింట్ రాస్తాడు. క్యాంఫర్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఇన్నోసెంట్ డ్రగ్ by parents and physicians is common household item which can lead to severe poisoning in children even when taken in small amounts. నా పాయింట్ మీకు అర్థమైందా? సో ఇంతకుముందు పేపర్లో కూడా అదే చెప్పాను నేను. సో చాలా లో డోస్ తీసుకున్నా కూడా ఈ క్యాంఫర్ వల్ల మీకు ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే, అయితే సో ఇది మీరు అనుకోవచ్చు, కానీ మీరు వేస్తూ మీరు పిల్లలకి అందులో కలిపేసి పాలలో కలిపేసి మీరు వేస్తూ ఉంటారు. సో వేసేటప్పుడు కొంచెం నేను చూపించిన పేపర్స్ని మీరు ఆలోచించండి. ఓకే, అండ్ ఇంకో పేపర్ చూపిస్తున్నాను. ఇది జర్నల్ ఆఫ్ ద పీడియాట్రిక్ న్యూరో సైన్స్లో పబ్లిష్ అయింది. ఈ పేపర్ మనకి 2015లో పబ్లిష్ అయిందన్నమాట. సో వీళ్ళు రాసేది ఏంటంటే క్యాంఫర్ పాయిజనింగ్ ఎన్ అన్యూజువల్ కేస్ ఆఫ్ సీజర్ ఇన్ చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళు రాసే పాయింట్ చూడండి చక్కగా కింద. ఇట్ ఈస్ కామన్లీ హౌస్హోల్డ్ సబ్స్టెన్స్ విచ్ కెన్ కాజ్ సివియర్ పాయిజనింగ్ ఈవెన్ వెన్ టేకెన్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఇన్ చిల్డ్రన్. సేమ్ పాయింట్ మళ్ళీ రిపీట్ అయింది మన పర్టికులర్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరో సైన్స్లో. ఓకే, సో నేను ఈ పాయింట్స్ అన్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ చాలామంది అనుకుంటారు సార్ కొంచెం వేస్తాం కదా అనుకుంటారు. నేను నా ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు చాలామంది పిల్లలు ఎప్పుడైతే జలుబు దగ్గు పడతారో, ఈ జలుబు దగ్గు పట్టినప్పుడు ఫీవర్ వస్తుంది కదండి. ఫీవర్ ఎప్పుడైతే బాగా హై అవుతుందో వీళ్ళు ఫీవర్తో ఫిట్స్ కొట్టి వస్తూ ఉంటారు నా దగ్గరికి. అయితే మనం దాన్ని ఫెబ్రవరి సీజర్ అంటాము. కానీ అయితే అది ఎందుకు వచ్చింది అనే కారణాలు నేను పెడుతున్నాను. సో చాలా వరకు ఈ జిందతిస్మతు, బేబీ వీక్స్, బేబీ రబు చాలా కామన్గా వాడుతూ ఉంటారు. కానీ ఫిట్స్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు పేరెంట్స్కి. సో అదే కదా నేను ఇప్పటిదాకా రీసెర్చ్ పేపర్లో చూపించిందంతా కూడా అన్ప్రొవోక్డ్, అన్ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, సో ప్రివెంటబుల్ సీజర్స్ అనే పదాలు, అన్రికగ్నైజ్డ్ అనే పదాలు వాడిన రీసెర్చ్ పేపర్స్ మీరు నేను ఇంతకుముందు చాలా చూపించాను. ఓకే, అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ చూడండి. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ మాట్లాడాను క్యాంఫర్ గురించి. అయితే ఎంత డోసు మనకి క్యాంఫర్ అంటే ఈ కర్పూరం అనేది ఎంత డోస్ వరకు ఆ ప్రాబ్లం తీసుకొస్తుంది? సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ పేపర్ చూడండి. ఇది ఎల్సెవియర్లో పబ్లిష్ అయింది. ఎల్సెవియర్ అంటే చాలా ఫేమస్ రీసెర్చ్ మాడ్యూల్ సంపుటి అన్నమాట. రీసెర్చ్ సంపుటి చాలా ఎక్స్ట్రీమ్ వెరీ అథెంటిక్ రీసెర్చెస్ ఉంటాయి ఎల్సెవియర్ వాళ్ళ దగ్గర. సో వీళ్ళు రాసేది ఆ క్యాంఫర్ పాయిజనింగ్. సో అన్ అన్యూజువల్ కాజ్ ఆఫ్ సీజర్. ఓకే, అంటే అన్యూజువల్ అంటే మనకి తెలియకుండా వచ్చే సీజర్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ రాస్తారు చూడండి, ఇక్కడ చక్కగా హౌస్ హోల్డ్ టాక్సిక్ సబ్స్టెన్స్ ఇస్ క్వైట్ కామన్ ఇన్ ఇన్ఫెంట్స్ అండ్ స్మాల్ చిల్డ్రన్. కింద డోస్ రాస్తారు అరౌండ్ 3 to 5 ml of 20% camphor oil or greater than 30 mg per kg is potentially a lethal dose. అర్థమైందా? సో 3 to 5 ml 20 మీరు తీసుకున్న ఆ ద్రవం ఏదైతే ఉందో ఆ ద్రవాన్ని 3 to 5 ml మీరు తీసుకొని అందులో 20% క్యాంఫర్ ఉంటే అది చాలా ప్రమాదము. క్లియర్, నేను క్యాంఫర్ డోస్ కూడా చెప్తున్నాను ఇన్హలేషన్లో. అయితే మీరు గమనిస్తే నేను ఇప్పటికి ఇన్ని పేపర్స్ చూపించాను కదా మీకు. నేను యూకలిప్టస్, నీలగిరి ఆయిల్ గురించి, క్యాంఫర్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడినా కదా. సో ఈ కంపౌండ్స్ అన్నింటిలో కూడా మనకి ఏదైతే జిందాతిస్మత్ ఉందో, బేబీ వీక్స్ ఉందో, ఇవన్నింటిలో కూడా ఈ కంపౌండ్స్ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, సో బేబీ వీక్స్లో అయితే మీకు క్యాంఫర్ లేదు, బట్ యూకలిప్టస్ ఆయిల్ అయితే క్లియర్గా ఉంది. ఓకే, వాళ్ళు ముందట మీకు కనబడకుండా రాసేశారు, బట్ ఆన్ కంపెనీ ప్రోడక్ట్లో మీకు లీఫ్లెట్స్లో మీకు చాలా ఈజీగా కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న గూగుల్ స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఈ గూగుల్ స్లైడ్లో మీరు చక్కగా రాస్తాడు. ఆ క్వశ్చన్ ఉందన్నమాట. ఇది నేను చూసి నాకే నవ్వొచ్చింది. ఈజ్ విక్స్ బేబీ రబ్ సేఫ్ ఫర్ బేబీస్? ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ విక్స్ బేబీ రబ్ ఇస్ సేఫ్ ఫర్ బేబీస్ అని అడిగితే కింద ఆన్సర్ చూడండి. అయితే ఈ ఆన్సర్ వచ్చింది మనకి ఎక్కడి నుంచి అంటే విక్స్ ఇండియా వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో నుంచి. వాడు రాసింది ఏంటంటే కింద చూడండి, ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ బేబీస్ 3 months అండ్ అబోవ్ అట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సేఫా అని అడిగినప్పుడు సూటబుల్ అని చెప్తున్నాడు. సేఫ్కి సూటబుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే సార్ ఇంత చెప్తున్నారు కదా, మరి సేఫెస్ట్ ఏమిటి? వాట్ ఇస్ ద సేఫెస్ట్ మెథడ్ అని మీరు అడిగినప్పుడు నేను ఒక పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీలో పబ్లిష్ అయింది. సో వీళ్ళు రాసింది ఏమిటంటే ద రోల్ ఆఫ్ కాటన్ అండ్ టర్మరిక్ స్మోక్, అంటే మన పసుపు పొగ. ఓకే, పసుపు పొగ గురించి ఈ రీసెర్చ్ పేపర్ అనమాట. COVID-19లో ఇది ఎట్లా పనిచేసింది అనే పేపర్ పబ్లిష్ అయింది. నేను కాటన్ గురించి పక్కన పెట్టేస్తాను, ఓన్లీ టర్మరిక్ తీసుకుంటున్నాను. కింద చూడండి. సో కంక్లూజన్లో వీళ్ళు రాసింది ఏంటంటే ఇట్ హాస్ బీన్ సజెస్టెడ్ మెనీ రీసెర్చ్ స్టడీస్ అండ్ కంక్లూడెడ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ curcumin in specific and turmeric in general are antiviral, anti-inflammatory, antibacterial, antifibrotic, antioxidant, antifungal, antithrombogenetic agents. ఇవన్నీ కూడా ఆ పసుపు యొక్క స్మోక్కి చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన మెయిన్ ఎఫెక్ట్ యాంటీవైరల్. సో చాలా వరకు మనకు జలుబు దగ్గులు వచ్చేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2,
ఇప్పుడు నేను ఒక పేపర్ చూపిస్తాను చూడండి. ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆన్ ద థెరప్యూటిక్ పొటెన్షియల్ ఆఫ్ కుర్కుమా లాంగర్లెన్ సో ఇన్ రిలేషన్ టు ద మేజర్ యాక్టివ్ కాన్స్టిట్యూంట్ కుర్కుమిన్. సో ఈ స్టడీలో వీళ్ళు చక్కగా రాస్తారు. ఇందులో యాంటీ అలర్జిక్ యాక్టివిటీ గురించి ఈ పసుపు యొక్క పొగ యొక్క యాంటీ అలర్జిక్ యాక్టివిటీ రాస్తూ ఇందులో చక్కగా ఐజీఈ కానీ ఐజీఏ కానీ వీటన్నిటిని కూడా కుర్కుమిన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ఐజీఏ ఇండ్యూస్డ్ passive systemic anaphylaxis as measured by the serum dependent leukotriene C4 and కింద రాస్తారు చూడండి. It really blocks the release of inflammatory cytokines like interleukin 1 beta, interleukin 6, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా. సో ఇవన్నీ కూడా మనకి జలుబులో కంజెషన్ కానీ ఇన్ఫ్లమేషన్ని తీసుకొచ్చే పదార్థాలు వీటన్నిటిని కూడా ఈ పసుపు సప్రెస్ చేస్తున్నట్టుగా చాలా రీసెర్చ్ ఆర్టికల్స్లో ఉన్నది. ఓకే, అయితే నేను పెద్దవాళ్ళలో ఒక రీసెర్చ్ పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇది జపాన్లో జరిగింది. సో జర్నల్ ఆఫ్ ద డైటరీ సప్లిమెంట్స్లో ఇది పబ్లిష్ అయింది. అయితే ఇది టైలర్ అండ్ ఫ్రాన్సిస్ చాలా ఫేమస్ వెబ్సైట్ అక్కడ అందులో పబ్లిష్ అయింది. ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ హైలీ బయో అవైలబుల్ కుర్కుమిన్ సప్లిమెంటేషన్ అండ్ కామన్ కోల్డ్ సిమ్టమ్స్ అండ్ ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఇన్ ద హెల్త్ ఇన్ జాపనీస్ సబ్జెక్ట్. సో ఇది పెద్దవాళ్ళలో జరిగిన ఈ ఒక్క స్టడీ మాత్రం పెద్దవాళ్ళలో జరిగిన స్టడీ. సో ఇది కింద ఏం రాస్తారంటే చక్కగా చూడండి. అవర్ డేటా రివీల్ దట్ కన్సంప్షన్ ఆఫ్ 150 milligrams పర్ డే ఆఫ్ కుర్కుమిన్ అంటే 150 milligram పసుపు ఒక్క రోజుకి మీరు తింటే వాళ్ళలో ఈ ఏమంటారు స్నీజింగ్, ఓకే స్నీజింగ్ 10 రోజుల నుంచి బాగా తుమ్ములు ఉన్న వారికి సిగ్నిఫికెంట్గా తగ్గింది. కన్సంప్షన్ ఆఫ్ 150 milligram పర్ డే కుర్కుమిన్ ఈక్వలెంట్ టు TSP1 షార్టన్ ద స్నీజింగ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 10 days, నేసల్ డిశ్చార్జ్ మూకుగారడు అప్రాక్సిమేట్లీ ఫర్ 14 days and blocked nose approximately for 11 days and cough approximately for 6 days. సో ఈ స్టడీ చాలా అద్భుతంగా రాసినారు. బట్ ఇది ఈ పసుపుని తింటే అన్నమాట. అది ఎంత డోస్ అంటే 150 milligram పర్ డే. ఇది పెద్దవాళ్ళకి. ఓకే, అయితే రైట్. ఇప్పుడు నేను కింద చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఒక అద్భుతమైన స్టడీ అనలిస్ట్లో పబ్లిష్ అయింది. ఇది జర్నల్ ఆఫ్ ద అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యూనాలజీ. ఇందులో వీళ్ళ ఎఫెక్ట్ ఆఫ్ కుర్కుమిన్ ఆన్ నాజల్ సిమ్టమ్స్ అండ్ ఎయిర్ ఫ్లో ఇన్ పేషెంట్స్ విత్ పెరీనియల్ అలర్జిక్ రైనైటిస్. బాగా అలర్జీ ఉన్న వాళ్ళలో ఈ ముక్కుగారుడు ముక్కు బ్లాక్లో ఈ పసుపు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని వీళ్ళు చేసినప్పుడు కింద రాస్తారు. దిస్ పైలట్ స్టడీ ప్రూవ్స్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద క్యాపబిలిటీ ఆఫ్ కుర్కుమిన్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద నాజల్ ఎయిర్ ఫ్లో అండ్ మోడ్యులేటింగ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ ద పేషెంట్స్ విత్ అలర్జిక్ రైనైటిస్. ఓకే, సో ఈ పర్టికులర్ పేషెంట్స్ అందరిలో కూడా వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అన్నమాట. సో వీళ్ళలో చాలా వరకు చాలా బెనిఫిట్స్ వచ్చినట్టుగా వీళ్ళు రాసినారు. అయితే నేను ఇప్పుడు ఒక లాస్ట్ పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇంతటితో నేను వీడియో క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ రీసెర్చ్లో పబ్లిష్ అయింది. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ తులసి లీవ్స్ అండ్ టర్మరిక్ ఇన్ స్టీమ్ ఇన్హలేషన్స్ టు రిలీవ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కామన్ కోల్డ్. నా పాయింట్ మీకు అర్థమైందా? సో తులసి ఆకులు అండ్ పసుపుని మీరు నీళ్ళలో వేసి వేడి చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందండి కింద చక్కగా రాసినారు చూడండి. దిస్ స్టడీ షోస్ దట్ ద స్టీమ్ ఇన్హలేషన్స్ విత్ తులసి లీవ్స్ అండ్ టర్మరిక్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దన్ స్టీమ్ ఇన్హలేషన్ విత్ ప్లెయిన్ వాటర్ ఇన్ రిలీవింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కామన్ కోల్డ్. సో నా పాయింట్ ఏమిటంటే నేను పసుపు గురించి ఎంతో రీసెర్చ్ చేశాను. ఎక్కడ కూడా పసుపు ప్రమాదం అని ఎక్కడ కూడా రాయలేదు. ఎక్కడ కూడా పసుపుతో ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. ఓకే, అండ్ తులసితో కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. ఓకే, సో ఈ పర్టికులర్ రీసెర్చ్ ఆర్టికల్స్ చూస్తే మీకు తులసి ఆకులు కానీ లేదా పసుపు యొక్క ఇన్హలేషన్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ ఈ నేజల్ కంజెషన్కి నేజల్ సిమ్టమ్స్కి చాలా రిలీఫ్ వస్తున్నట్టుగా రాస్తున్నారు. అయితే నేను చదివిన చాలా ఆర్టికల్స్లో పసుపు గురించి రాసింది ఏమిటంటే కార్బన్ నానో పార్టికల్స్ అని రాస్తారు. ఓకే, ఈ పసుపు ఎప్పుడైతే మనం వేడి నీళ్ళలో వేసి దాన్ని మనము స్టీమింగ్ చేస్తామో ఆ పసుపు యొక్క ఫ్యూమ్స్ అనేవి కార్బన్ నానో పార్టికల్స్ CNPs అంటారు. సో ఇవి లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నట్టు చాలా ఎఫెక్ట్స్ అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరల్ ఎఫెక్ట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. చాలా అద్భుతమైన సిమ్టమ్స్ రిలీఫ్ ఉంటుంది. సో నేను చూపిస్తున్న ఆర్టికల్స్ మీకు నచ్చినాయి అనుకుంటాను. నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఓకే, అయితే నా నెక్స్ట్ వీడియో వచ్చేసేసి యాక్చువల్లీ నేను అదే వీడియో చేయాలనుకున్నాను. అదేమిటంటే బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దాన్ని పిండడం ఎలా, దాన్ని స్టోర్ చేయడం ఎలా, వాటిలో ఉన్న టెక్నిక్స్ ఏమిటి, పాలు రాకపోతే ఏం చేయాలి, పిల్లడు పాలు పట్టకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, ఓకే నిప్పుల ప్రాబ్లమ్స్ కానీ, ఓకే ఏ మెడికేషన్స్ వాడేవాళ్ళు మీరు తల్లిపాలు ఇవ్వకూడదు, ఏ మెడికేషన్స్, ఇది మొత్తం డీటెయిల్డ్ వీడియో నేను WHO, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కెనడియన్ గైడ్లైన్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోలో ఉంటాయి. ఓకే,
సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన ఇన్ఫర్మేషన్ చాలా ఆథెంటిక్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు పిల్లల్లో నేను చెప్పాల్సినంత చెప్పినాను. మీరు బేబీ వీక్స్ కానీ జిందాటిస్మత్ కానీ మీరు వేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో నేను బెస్ట్ మెథడ్స్ చెప్పాను, మీకు ప్రాబ్లమేటిక్ మెథడ్స్ చెప్పాను. సో ఈ యూకలిప్టస్ వల్ల, ఈ పర్టికులర్ మనకి ఈ క్యాంఫర్ కర్పూరం వల్ల ఫిట్స్ వచ్చినట్టుగా ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్నో కేస్ సిరీస్లు ఉన్నాయి, ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి. ఓకే, సో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి, మీకు తెలిసిన వాళ్ళ గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We'll meet with another video. Thank you.